హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో ప్రతి ఒక్క రైతు చూడాలి. మరొకటి ఏంటంటే ఇక్కడ మన కొన్ని యూట్యూబర్లు వాళ్ళకున్న లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా గాని మాత్రం వాళ్ళకి ఇంకా డబ్బు సరిపోదట. ఆ సరిపోక మన విత్తనాలు, ఎందుకంటే ఇది అసలే వర్షాకాలం. పత్తులు, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పెసర్లు వగైరా వగైరా పప్పు దినుసులు వేసేది. హ్మ్. కాబట్టి ఈ సమయం కాబట్టి వర్షాకాలం కాబట్టి సోషల్ మీడియా, ఫేస్‌బుక్ ఉంటది. సోషల్ మీడియాలో కూడక వాళ్ళకి డబ్బులొస్తాయి. వాళ్ళు మళ్ళీ యూట్యూబర్లు కూడక వాళ్ళు ఓళ్ళతో కుమ్మక్కయ్యారంటే ఆ కంపెనీ వాళ్ళు ఇవి యూట్యూబర్లకు డబ్బులిచ్చేసి మరీ మన అమాయక రైతుల్ని మోసం చేస్తుర్రు. మొత్తం మీద ముంచుతున్నటువంటి మన రైతులను ముంచుతుర్రు. హ్మ్. ఆహ్, దేశానికి వెన్నెముక రైతంటరు. రైతునేమో ఇప్పుడు ఏం చేస్తుర్రు, ముంచుతున్న వాళ్ళు తెలుసా? ఈ కంపెనీ వాళ్ళే. విత్తనాలు, ఎరువులు వాళ్ళు వీళ్ళు అమ్మేవాళ్ళు. అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు. మనం సేంద్రియ ఎరువు చేసుకోవచ్చు కదా! సేంద్రియ ఎరువు మనం ఎట్లంటే ఆవు పేడ ఉంటే ఆవు పేడ, ఆవు మూత్రము వాటితో చేసుకోవచ్చు బ్రహ్మాండమైన. ఏమన్నా ఆకు గూడా మన చేనులో రాలినటువంటి ఆకు ఏదైతే ఉంటదో ఆకును ఒక గుంతలాగా తీసిన తర్వాత అది గుంతలో ఏసి, ఆ పొక్కలో వేసి, మట్టి గుడిపి, ఆ మట్టి తర్వాత ఏం జేయాలి, మట్టి నీళ్ళు మళ్ళీ నీళ్ళు పట్టాలి. నీళ్ళు పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పేడ ఎయాలి. పేడ, ఆవు పేడ గానీ, ఇంకేదైనా ఏసిన తర్వాత అప్పుడు వానపాములు తయారైతాయి. అంటే ఏమంటారు దాన్ని, ఎర్రలు అంటారు గదా! మనం చేపలకు పెడతాం. ఇప్పుడు గాలమేస్తే అది. అలా సేంద్రియ ఎరువు చేసుకోవచ్చు. అలా గాకుండా ఇప్పుడు ఏం చేస్తుర్రు వీళ్ళు, కంపెనీ వాళ్ళు డబ్బుకు ఏం పెట్టుకపోతార్రా డబ్బు మీరు మనం ఆ! ఈ శరీరాన్ని కాల్చేస్తే 6 కాల్చేస్తే 6 కిలోల బూడిదైతది. అదే మన పూడ్చిపెడితే పూడ్చేస్తే 6 గజాల జాగా అయితది. దానికోసం డబ్బు, డబ్బు అని మొత్తం రైతులు మాత్రం కంట నీరు పెట్టిస్తుర్రు తప్ప ఇంకోటి ఏమి లేదు. అరే! మంచిగా పండించుకుందామంటే ఒకప్పుడు మనం, ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మన మన తాతలు ఏం చేసేవాళ్ళు అంటే, మన తాతలు గాని, మన మన నా తండ్రి, నా తల్లి ఇప్పటికి బ్రతికున్నది నా సంతోషం. వాళ్ళు ఇట్లా సేకరించేవాళ్ళు. మన మక్కలు గాని, ఇట్లా వడ్లు గాని తుకం పోయాలంటే ఇట్లా పక్కకు పెడుతురు. మంచి వడ్లు, మంచి దొడ్డుగున్నటువంటి మక్కలు తీసి. ఇప్పుడు ఏదో వేరే వేరే సీడ్లు. ఆ సీడ్స్ అనే పేరు పెట్టేసి ఖతం ఇచ్చేస్తుర్రు. హ్మ్. ఇప్పుడేం చేస్తుర్రు, మన వీళ్ళు కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తుర్రు తెలుసా? ఈ కంపెనీ వాళ్ళతో కుమ్మక్కైతుర్రు. ఆ కంపెనీ వాళ్ళే ఈ యూట్యూబర్లకు కుమ్మక్కై వాళ్ళకి డబ్బులిచ్చేసి ప్రకటనలు చేపిస్తుర్రు. అయితే వీళ్ళు ఏం చేయక ఏం చేస్తుర్రు, ఆకర్షించే మాటలు, ఆకట్టుకునే ప్రకటనలు. ఆకర్షించే మాటలున్నయి, ఆకట్టుకునే మాటలున్నయి. ఖతం అక్కడ మోసపోతుర్రు. ఇట్లా చేస్తే ఏమంటే యూట్యూబ్ ఇట్లా 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 పోతుర్రు. ఇంకేమొస్తది, ఇంకేమొస్తది? పలానాది. అది ఆ కంపెనీ తీసుకుంటే బావుంటది. ఈ కంపెనీ తీసుకుంటే బావుంటది. ఎక్కువ దిగుబడొస్తది. ఎనకటిది ఫాలో అవ్వండి. ఎనకటిది ఆచరించండి. విత్తన శుద్ధి అంటే తెలుసు కదా మీకు. విత్తన శుద్ధి మంచిగా చేసుకోవచ్చు. మనము ఏదైనా ఏది మక్కలు గానీ, వడ్లు గానీ మనమే పెట్టుకుంటే మొలవదా? ఏ ఆహ్, కా కంపెనీ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటే డబ్బులు పెట్టి తీసుకొచ్చే బదులుగా అది మొలుస్తదా? మొలవదా కూడా? పత్తి విత్తనాలు ఉడక, ప్రతిది ఉడక. ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు. ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలు. 33 జిల్లాల్లో ఎంతమంది అధికారులున్నారు? మీకు తెలుసే కదా! ఇట్లా చెప్తే వీడొక పిచ్చకున్నోడు అంటారు. హ్మ్. అనవసరంగా నిజంగా చెప్తున్నా, మాయమాటల వలల్లో మాత్రం రైతులు మాత్రం చిక్కిపోతుర్రు భయ్యా. నిజం ఫ్రెండ్స్. రైతులకు ఉన్నటువంటి అమాయకులు, మా పల్లెటూరు వాళ్ళు అమాయకులు. వాళ్ళను ఆసరా చేసుకున్నారు. ఖతం. నట్టెడ ముంచుతుంది. అటు ప్రభుత్వం ముంచుతది. ఇక్కడ ఈ వ్యాపారులు ముంచుతారు. వ్యాపారులంటే ఈ నా కొడుకులు. ఈ షాప్ నా కొడుకులు. దొంగ నా కొడుకులు. దయచేసి షాపులలో ఆచితూచి కొనండి. బిల్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కూడా మన రైతు వేదిక ఉంటది కదా! దాంట్లో అవగాహన
సదస్సు పెడతారు కదా, అప్పుడు ఎక్కడ ఎక్కడ కొనాలి, ఏ విధంగా కొనాలి, ఎట్లా కొనాలి వాళ్ళని అడిగి పదే పదే మీకు తెలియకపోతే పదే పదే అడిగి దయచేసి చెప్తున్నా కొనండి. వేస్ట్గా డబ్బులు మాత్రం డబ్బులు తర్వాత డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే విషయం ఏంటంటే ఈరోజు పోతే మళ్ళీ రేపు సమయం ఈ టైంకు నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ రేపు ఈ టైంకి మాట్లాడతాననే గ్యారెంటీ లేదు. అదేవిధంగా ఈరోజు మనము కష్టపడతాం, నారు పోస్తాం, తుకం పోస్తాం, అది పెరుగుతుందా పెరగదా? నేను చెప్పేది విషయం అది. దయచేసి ఈ దిక్కుమాలిన వీడియోలు నమ్మకండి. నా వీడియో కూడా నమ్మకండి. ఇక నేను చెప్తున్నా కదా, ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.